ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు, అమెరికా ఇరాన్ మధ్య ఘర్షణల నేపథ్యంలో చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పొరుగు దేశాల్లోని చమురు కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడంతో గడిచిన 48 గంటల్లో ముడి చమురు ధర బ్యారెల్ $100 మార్కును దాటి $115కు చేరింది. హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావంతో ఐరోపాలో గ్యాస్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై దాడుల తీవ్రత రానున్న వారంలో మరింత పెరగనుందని హెచ్చరించారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే కట్జ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ భద్రతకు, అమెరికా ప్రయోజనాలకు పొంచి ఉన్న ముప్పు తొలగిపోయే వరకు ఇరాన్ పాలనా యంత్రాంగం, కమాండర్లు వ్యూహాత్మక సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తామని అన్నారు. హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యుఎస్, యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగించడాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులను దుస్సాహసంగా పేర్కొంది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధిని మూసివేయడం వంటి చర్యలను కూడా బ్రిటన్ ఖండించింది. ఇరాన్ వైఖరి బ్రిటన్ ప్రయోజనాలకు, మిత్రదేశాలకు ముప్పుగా మారిందని ఆరోపించింది. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాలను అమెరికా బెదిరిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సముద్ర గర్భంలో అపారమైన సహజ వనరులకు నిలయమైన గ్రీన్లాండ్ దీవిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అమెరికా, ఐరోపా దేశాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులా పరిణామాల తర్వాత గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించగా ట్రంప్ తీరును యూరోపియన్ దేశాలు వ్యతిరేకించాయి. తాజాగా ఈ విషయంలో ఇరాన్ తలదూర్చింది. ట్రంప్ నుంచి ఐరోపా దేశాలు గ్రీన్లాండ్ను కాపాడుకోలేకపోతే సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రకటించింది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా బ్రెజిల్లో CMS COP15 సదస్సు నేటి నుంచి ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న వలస పక్షులు, జంతువుల సంరక్షణపై వివిధ దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో చర్చిస్తున్నారు. ఇదే సమయంలో బ్రెజిల్ తన నూతన క్లైమేట్ ప్లాన్ను ప్రకటించింది. 2025 నాటికి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను 50% మేర తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి కీలక సూచనలు చేసింది. వాతావరణంలో వస్తున్న మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, యుద్ధాల వల్ల తలెత్తే కరువు పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. స్వచ్ఛమైన నీటి లభ్యత అనేది మానవ హక్కుగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. మానవుడిని చంద్రుడి చెంతకు చేర్చే నాసా ఆర్టెమిస్ 2 మిషన్ తుది దశకు చేరుకుంది. ఈ మిషన్ కోసం ఎంపికైన 4 వ్యోమగాములు మార్చి 18న అధికారికంగా క్వారంటైన్లోకి వెళ్లారు. ఏప్రిల్ 1న నింగిలోకి ఎగరనున్న ఈ రాకెట్ చంద్రుడి చుట్టూ 10 రోజుల పాటు ప్రయాణించి తిరిగి రానుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంగారక గ్రహం వైపు మానవుడు వేయబోయే అడుగులకు ఇది పునాది కానుంది.